యేసుక్రీస్తు ఘనమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన గడిచిన కాలము కాచి కాపాడి మరి ఈ దినమున ఈ సమయమున దేవుని సన్నిధిలో కూడి చేరి ఆయన మాటలు ధ్యానించుటకు, ఆయన మాటలు వినుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి మన శ్రమ దినాలలోకి అడుగుపెట్టి ఉన్నాము. లెంట్ డేస్ లోకి మనము సిలువ ధ్యాన దినాలలోకి అడుగుపెట్టి ఉన్నాము. మరి అనుదినము 4వ దినములోకి దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి 4వ దినమున వాక్యము ధ్యానించుటకు దేవుడు చక్కటి దేవుని మాటల ద్వారా దేవుడు మాట్లాడలాగునా, మనల్ని బలపరచలాగునా, మనల్ని ధైర్యపరచలాగునా చిన్ని ప్రార్థనతోనే ప్రారంభించుకుందాం. అందరి తలలో వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నీకే వందనములు, నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. అయా నితనేసే ప్రభా, దేవా నితనేసే ప్రభ, నీ సిలువ ధ్యాన దినాలలో ప్రభా అయా మేము ఉంటుండగా ప్రభా అయా నితనేసే అన్నాడు ప్రభా, మా పాప పరిహారార్థము ప్రభా కోసం ప్రభా దేవను సిలువలో మరణించావు ప్రభా. నేను బట్టి వేల కొలది కోట్ల కొలది నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోనేమయ్యా. అయా నితనేసే ప్రభ, నీ వాక్యము ద్వారా రాజ్యదేవ మమ్మల్ని నువ్వు బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి అయ్యా. అయా నీ వాక్యము ద్వారా రాజ్యను మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయా నితనేసే ప్రభ, నన్ను నీవు రాజ్యదేవ సంపూర్ణంగా నీ సిలువ చట్టం మరుగుపరుచుకొని నీ నోటి బోరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ సిలువ ధ్యాన దినాలు ప్రారంభించబడి మనం 4వ దినంలోకి అడుగు పెట్టబడి ఉన్నాము. మరి దేవుడు ప్రశస్తమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన విలువైనటువంటి సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ విలువైనటువంటి సమయము మనము వృధా చేసుకోక, ఈ విలువైనటువంటి సమయము ఆయన మాటలు ధ్యానించుకుంటూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు గ్రహించుకొని మన జీవితం ముందుకు కొనసాగాల్సిన వారిమై ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యాన దినాలు ప్రారంభించబడ్డాయి. మరి అనేకమైనటువంటి సంఘాలలో, అనేకమైనటువంటి వ్యక్తిగత జీవితాలలో కానీ, వ్యక్తిగత కుటుంబ పరిస్థితుల్లో గుండా లేదా కుటుంబములలో కానీ సిలువ ధ్యాన దినాలు అనేవి పాటించడము జరుగుతూ ఉన్నది. ఆయన సిలువ మరణము నొంది తిరిగి లేచినటువంటి సత్యాన్ని మనము తిరిగి నెమరు వేసుకుంటం జరుగుతూ ఉన్నది. ఆయన సిలువ మరణము ఏ విధముగా ఉన్నదో, ఆయన సిలువ మరణము ఏ విధముగా మనకి ఒక సందేశాన్ని లేదా ఒక మాదిరితనము చూపిస్తూ ఉన్నదో, అదే మాదిరితనము అనుదినము అనుక్షణము మనం ప్రతి సంవత్సరము పాటించడము జరుగుతూ ఉన్నది. ప్రేమ దేవుని మిత్రులారా, ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, ఆయన సిలువలో మరణించాడు, తిరిగి లేచినటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. గ్రహించి దాన్ని అనుసరిస్తూ పాటిస్తూ ఉన్నాము. మరి లేదా ఒక్కొక్క సంవత్సరమే వస్తుందా అండి? ఓ నెల సంవత్సరానికి ఒకసారి వస్తుందా అండి? మరి ఆయన సిలువ ధ్యాన దినాలు ఈ 40 రోజులు మాత్రమే పాటిస్తారు. ఆయన 40 రోజులు మాత్రమే ఆయన వాక్యాన్ని ప్రచురిస్తారు. ఈ 40 రోజులు మాత్రమే ఆయన ఉపవాసాలలో పాలు పంచుకుంటారు. ఈ 40 రోజులు మాత్రమే దేవుని వాక్యములో కానీ, దేవ ప్రార్థనలో కానీ, ఉపవాసము ఉండటంలో కానీ, వీటన్నిటి విషయాలలో ఈ 40 రోజులు మాత్రమే పాటిస్తారని అంటే కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనుదినము మనము దేవుని వాక్యాన్ని లేదా ఆయన సిలువ ధ్యాన దినాలను ప్రతిదినము జ్ఞాపకము చేసుకోవలసిన వారిమై ఉన్నాము. ఆయన సిలువ మరణము మనము అనుదినము జ్ఞాపకము చేసుకోవాలి. ఇది నెలకొకసారో సంవత్సరానికి ఒకసారో వచ్చేది కాదు, కానీ ప్రతి దినము మనము ఆయన సిలువ ధ్యాన దినాన్ని మనము నెమరు వేసుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకపు ప్రజలు అనేకమైనటువంటి ప్రేమలు చూపించవచ్చు, కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ ఎవరు చూపించలేరు. అనేకమైనటువంటి ప్రేమలు మనము చూస్తూ ఉంటాము, కానీ ఆయన చూపించేటువంటి ప్రేమ వెలకట్టలేనిది. ఆయన చూపించేటువంటి ప్రేమ ఎవరికి సాటి కానిది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మరణించాడు, తిరిగి లేచినటువంటి సత్యాన్ని నీవు నేను తెలుసుకున్నటువంటి వాడివై దానివై అనేకులకి ప్రచురిస్తున్నామా, అనేకులకి ప్రకటిస్తున్నామా అన్నటువంటి చిన్ని ప్రశ్న మనలో వేసుకోవాలి. ఎందుకు అనంటే,
మరి పుట్టిన దినము మొదలుకొని ఆయన మాటలు వింటూ ఉన్నాము. పుట్టిన దినము మొదలుకొని లేదా మరి ఊహ తెలిసినటువంటి వయస్సు నుండి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వయస్సు నుండి మరి ఆయన మాటలు వింటూ ఉన్నాము, ఆయన మాటలు గ్రహిస్తూ ఉన్నాము, ఆయన మందిరానికి వెళ్తున్నాము, ప్రతి కూటాలకి వెళుతూ ఉన్నాము, అనేకమైనటువంటి సభలకు వెళుతూ ఉన్నాము. కానీ ఆ సత్యాన్ని మనము నిజముగా గ్రహించి అనుసరించే వారిమిగా ఉన్నామా లేదా అన్నటువంటి చిన్న ప్రశ్న ఈ సమయమున ఈ దినమున మనము వేసుకోవలసినటువంటి వారిమైనా ప్రేమందేవుని బిడ్డలారా, మరి అనేక మందిని మనం చూసినట్లయితే మరి నామకార్థముగా లేదా ఒక ఈ 40 దినములు మాత్రమే ప్రతిష్టగా లేదా దీక్షగా పాటించేవారు లేకపోలేదు. అనుదినము పాటించాలండి. అనుదినము ఆయన సిలువ ధ్యాన దినాన్ని, ఆయన సిలువ దృశ్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, కేవలము నీ కోసమే కాదు, అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల కోసము కూడా ఆయన మరణించాడు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిమై ఉన్నాము. నా పాపము కోసం మరణించావయ్యా కాదు, మన పాపముల కోసము, నా పాపముల కోసము, లేదా వ్యక్తిగత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోవచ్చయ్యా, నువ్వు నా పాపం కోసము మరణించావు, నేను చేసినటువంటి తప్పిదముల కోసము మరణించావని నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ అదే సత్యాన్ని నువ్వు ఇతరులకు కూడా ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు కూడా ప్రకటించేటువంటి స్థితిగతుల్లో నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తాను. అనేకమైనటువంటి మరి అన్యుల అయినప్పటికైనాను, దేవుని గురించి తెలియని వారైనప్పటికైనాను మరి ఈ ఉపవాస దినాలని పాటించే వారిని చూస్తాము. ఎందుకనగా ఈ ఉపవాస దినములు పాటిస్తే, ఆయన మరణపు దినములు మనము పాటిస్తే పరలోకానికి వెళ్తాము, స్వర్గము ఉంటుంది అని చెప్పి మరి అన్యులు కూడా పాటించేవారు కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనము కేవలం ఈ 40 దినములు కాదు, కానీ ప్రతిదినము పాటించవలసిన వారిమై ఉన్నాము. ఆయన ప్రేమను అనుదినము మనము అనుసరించవలసిన వారిమై ఉన్నాము. మరి వాక్య భాగములోనికి మనం వెళ్ళినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలు లేఖన భాగములు తెరిచినట్లయితే, కొలస్సీలు 2వ అధ్యాయము 14వ వచనం మనము చూసినట్లయితే, మరి అక్కడ మనము స్పష్టముగా చూడవచ్చు, మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక యుండుట వలను మీరు మృతులై ఉండగా దేవుడు ప్రతిరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే, ఆయన మనము చేసినటువంటి పాపములు, ఎవరు చేసినటువంటి పాపములండి? మనము చేసినటువంటి పాపములు, దేవుని చేసినటువంటి పాపముల కోసము, ఆయన చేసినటువంటి పాపముల కోసం ఆయన సిలువ కొట్టబడలేదు లేదా మేకులు దింపబడలేదు. కానీ మనము చేసినటువంటి పాపముల కోసం ఆయన ఏం చెల్లించాడో, తన ప్రాణాన్ని చెల్లించాడు. మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన మరి మేకుల ద్వారా కొట్టబడ్డాడు. మన కోసము మరి ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. ఆయన మన కోసము బల్లెపొట్లు పడినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి మన కోసము మనము చేసినటువంటి చెడు తలంపులు, మనము చేసినటువంటి చెడు నడవడిక ద్వారా ఆయన శిక్షకు పాత్రుడిగా నిలబడ్డాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ప్రతిరూపకమైన ఆజ్ఞ, ఇక్కడ మీరు మృతులై ఉండగా దేవుడు ప్రతిరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఏ విధముగా అయితే తల్లి తన బిడ్డలను ఏ విధముగా అయితే చేరువుగా ఉంటుందో, ఏ విధముగా అయితే మరి ఏదైనా సహాయము లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బిడ్డకి ఏ విధముగా అయితే తల్లి ఏ విధముగా అండగా ఉంటుందో, లేదా ఆ శ్రమకి తన బిడ్డకి తను అడ్డుగా వేస్తూ ఉన్నదో, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు తల్లి కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతూ ఆయన మన రుణభారము లేదా మన కోసము, మన పాప పరిహారార్థము కోసము ఇక్కడ మన శరీరము మన శరీరము
అక్కడ ఉండాలి, మన స్థానము దేవాతి దేవుడు అక్కడ తీసుకున్నట్లు మనం గమనించవచ్చు. మన స్థానం ఎవరు తీసుకున్నారండి? దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకొని మన స్థానములో మనము పొందవలసినటువంటి శిక్షకు దేవుడు పాత్రుడయ్యాడు. ఆ పాత్రుడైనటువంటి దేవాతి దేవుడు ఏదో కోరుకోవట్లేదు, కానీ కేవలము మన రక్షణ, మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సిలువకు కొట్టబడ్డాడు. మనము చేసిన పాపముల కోసం ఆయన సిలువ కొట్టబడ్డాడు. మనము తీర్చాల్సినటువంటి రుణభాగము ఆయన తీర్చడానికి సిలువ కొట్టబడ్డాడు. అదే విధముగా నీవు చేసినటువంటి, నీ జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపము, తలంపు ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపము, నడవడిక చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపము, నీ జీవితంలో ఏ పాపము చేత కొట్టబడుతున్నావో ఈ దినమున, ఈ సమయమున నీవు సిలువ కొట్టడానికి సిద్ధముగా ఉన్నావా? ఆయన దగ్గర పాప క్షమాపణ పొందడానికి నీవు సిద్ధముగా ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం అనేకమైనటువంటి పాపములు చేస్తాము, అనేకమైనటువంటివి చూడనటువంటి చూస్తూ ఉంటారు, చేయకూడనటువంటి స్థలముకు వెళ్తూ ఉంటారు, చేయకూడదన్నటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికైనాను నీవు ఏ శ్రమ గుండా, ఏ శోధన గుండా శోధకుడు శోధిస్తున్నప్పటికైనాను నీవు ఆ శోధన గుండా వెళ్లకుండా ఆయన సన్నిధిలో నీవు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయ్యా, నేను పాపం గుండా వెళ్తూ ఉన్నాను, ఈ శోధన గుండా వెళ్తూ ఉన్నాను, నేను ఆ పాపములకు వేరుగా బ్రతుకుదామన్న నా వల్ల కావట్లేదు అయ్యా, నీవు నా కోసం ప్రాణం పెట్టావు, నేను నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే కృపను నాకు దయచేయని మన పాప పరిహారార్థము ఆయన సన్నిధిలో మనము క్షమాపణగా అడిగినట్లయితే ఆయన తప్పగా తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవాతి దేవుడు మన కోసము, మన పాప పరిహారార్థము కోసము సెలవులో వేలాడదీయబడ్డాడు. మరి నీ పాపముల కోసం ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడే. నీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకోవడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? ప్రేమదేని బిడ్డలారా, అనేక మంది యవనస్తులు మనం చూస్తూ ఉంటాము, ఏముందిలే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఏముందిలే దేవుడు ప్రతి సంవత్సరం నేను వింటూ ఉన్నాను, ప్రతి సంవత్సరం ఆయన మాటలు, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ కూటాలకు వెళ్ళినా ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇవే మాటలు ఉంటూ ఉన్నాను, అది నాకు ఇప్పుడు ఏమి కొత్త కాదులే, ఈ సంవత్సరం ఏం కొత్త కాదులే, ఈ దినం ఏమీ కొత్త కాదులే, ఈ రోజు ఈ క్షణం ఏం కొత్త కాదులే అని అనుకుంటే చాలా తప్పు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచనలు మానుకోవలసినటువంటి వాడివై ఉన్నావు, ఆ ఆలోచనలు నువ్వు తుడిచిపెట్టవలసినటువంటి దానివై ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆయన మాటలు వింటే ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చిన్ననాటి నుంచే లేదా ఊహ తెలిసినప్పటి నుంచే వింటూ ఉన్నావు కదా, నీవు వింటున్నటువంటి నీ జీవితంలో మార్పు ఉన్నదా? ఆయన సిలువ దృశ్యము నువ్వు చూసావు కదా, నువ్వు చూడకున్నటువంటి వాటిని చూడడం మానుకుంటూ ఉన్నావా? వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్లకుండా ఉన్నావా? లేదా నువ్వు చేసేటువంటి పాపము దేవుని సన్నిధిలో విడిచిపెట్టావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు తెలిసినటువంటి నీవు అనేకులకి ప్రకటిస్తూ ఉన్నావా? మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఈనాడు క్రైస్తవులలో ఆయన సిలువ ధ్యాన దినాలు పాటిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. తెలుసు ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడో అన్ని తెలిసినప్పటికైనాను ఆయన విడిచిపెట్టి లేదా వారికి మట్టుకు అనుసరిస్తూ వారి మట్టుకు వారే దేవుని సన్నిధిలో విశ్వాసముగా ఉంటున్నారు. అది కాదనడము లేదు, కానీ ఇతరులకు కూడా నీవు ప్రకటించాలి, అనేకులకి ప్రకటించాలి. నీవు ఆయన శక్తిని పొందుకున్నటువంటి నీవు, ఆయన సిలువ శక్తి పొందుకున్నటువంటి నీవు అనేకులకి ప్రకటించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆయన సిలువ శక్తి నీవు పొందితేనే సరిపోతుందా? ఆయన సిలువ దృశ్యము ద్వారా నీవు మాత్రమే రక్షణ పొందితే సరిపోతుందా అంటే కాదు, అనేకులకి ప్రకటించాలి. ఇక్కడ గమనించినట్లయితే మన పాపముల కోసము ఆయన రుణభాగము తీర్చినట్లు చూస్తూ ఉన్నాము, మన పాపము పరిహారార్థము కోసము ఆయన సిలువలో కొట్టబడ్డాడు. ఇక్కడ మరి ప్రాముఖ్యముగా మేకులతో సిలువ కొట్టబడ్డాడు. మామూలుగా కొట్టబడలేదండి, ఏదో జస్ట్ అలా నామకార్థముగా అలా వేసి అలా తీయలేదు, కానీ మేకులతో కొట్టబడినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఎవరి పొందాలా శిక్ష? ఎవరు పొందాలయ్యా అంటే, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష ఆయన పొంది మనకు రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ భాగ్యమును నీవు అందిపుచ్చుకొని చక్కగా నీ జీవితాన్ని దేవునితో కొనసాగాలి అన్నట్టుగా నీవు ప్రయాణించినట్లయితే దేవుడు సహాయము చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈనాటి కాలి దినాలలో మరి ఏముందిలే, ప్రతి సంవత్సరం వింటున్నటువంటి సందేశాలే, ప్రతి సంవత్సరం అనుసరించినటువంటి
అనుసరిస్తున్నటువంటి ఆచారాలే అనని నిర్లక్ష్యము చేయవద్దు, అలక్ష్య పెట్టవద్దు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క సంవత్సరము గడించిపోవచ్చు ఉన్నది. నీ జీవితంలో మార్పు ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని నీవు గమనించుకోవాలి, లేదా నీవు సరి చేసుకోవాలి. కానీ నిర్లక్ష్య పెట్టటకు వీలు లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విషయాల గుండా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో అలాగా మనకి రక్షణ ఇవ్వలేదండి, ఏదో అలాగా ఇచ్చేయాలని చెప్పి ఆయన ఇవ్వలేదు. కానీ ఆయన ప్రాణాన్ని వెలపెట్టినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఆయన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన ప్రాణము మన కోసము పెట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక విషయాలలో కృంగిపోతూ ఉంటాము, అనేక విషయాలలో మరి నలిగిపోతూ ఉంటాము. అయినప్పటికైనా ఆయన లేవనెత్తేటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు. ఏదో దేవుడు మరణించాడు కదా, వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ది లాంగ్ టైమ్, ఫ్రమ్ మై బర్త్ ఐమ్ హియరింగ్, there is nothing in that, there is no useful by hearing this year అని అనుకోవడము చాలా తప్పు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను, తెలిసిన విషయమే. ఈ రోజు నేను వినుట వలన ఆ శిలువలో ఏమొస్తుంది అన్నటువంటి అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక రోజు, ఒక సంవత్సరము, ఒక క్షణము కాదు, అనుదినము అనుక్షణం ఆయన శిలువ దృశ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ జీవితము ముందుకు కొనసాగించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఈ విశ్వాస జీవితంలో ఆయన శిలువ దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము మనము జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము ఆయన శిలువ దృశ్యాన్ని, ఆయన శిలువ ధ్యానము మనము చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి విషయాన్ని మనము గ్రహించాలి, సత్యాన్ని గ్రహించి ఆయన మాటలు మనము గాయకొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు సిలువలో మరణించాడు, ఆ సిలువ మరణించాడండి అని అనుకుంటూ ఉండవచ్చేమో. ఆ మరణించాడు సత్యాన్ని మాకు తెలుసండి అని అనుకోవచ్చు. కానీ ఆ సత్యాన్ని గ్రహించి మన జీవితంలో అనుసరించాలి, మన జీవితంలో నడవడికలో అది కనపరచవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆయన సిలువ దృశ్యంలో మనకి ఏం కనిపిస్తూ ఉన్నదంటే, మరి కృతజ్ఞత, ప్రేమ, మరి ఆయన రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనకి కనిపిస్తూ ఉన్నది, ఆయన రక్షణ మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఆయన మనకి ఏం చూపిస్తున్నాడండి? హీ షోయింగ్ ది లవ్ ఆఫ్ ది సైన్. ఆ క్రాస్ లో మనకి ఏం కనిపిస్తూ ఉన్నది? ప్రేమ కనిపిస్తూ ఉన్నది. ఆ ప్రేమని నీవు చక్కగా, దేవుని ప్రేమను నీవు అందిపుచ్చుకొని, ఆయన చూపించేటువంటి ప్రేమని నీవు గ్రహించి నీ జీవితంలో అనుసరించవలసినటువంటి వారిమై ఉన్నాము. అదే విధముగా మరి మొదటి పేతురు రెండో అధ్యాయము ఇక్కడ గమనించినట్లయితే, 2వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడిచినట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఏంటండి? తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన అడుగు చాడలో మనం నడిచినట్లుగా, ఆయన అడుగు చాడలో మనము అనుసరించినట్లుగా మనకేం చూపిస్తూ ఉన్నాడంట? ఆయన గొప్ప మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన మాదిరి మనకి చూపిస్తూ ఉన్నాడు. మాదిరి మనకి చూపించి ఆ మార్గంలో నడువయ్యా అని అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మాదిరిని నీవు గ్రహించినట్లయితే, మనం గమనించినట్లయితే, సిలువలో ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క మాటలో ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఆయన జీవించినటువంటి జీవితమే గొప్ప మాదిరి మనకి కనపరుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన జీవించినటువంటి జీవితము మనకి మాదిరి చూపిస్తున్నది. ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క మాటలో గొప్ప మాదిరిని మనము గ్రహించవచ్చు. ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలలో ప్రతి ఒక్క మాటలో ఆయన మాదిరిని మనకి కనపరుస్తూ ఉన్నాడు. 3వ మాట అంటూ ఉంటాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అక్కడ చూస్తూ ఉంటాడు. మరి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన రెస్పాన్స్, ఆయన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు గొప్ప మాదిరిని మనకి కనపరుస్తున్నాడు. ఆయన తల్లి యొక్క బాధ్యత అక్కడ విడిచిపెట్టకుండా, ఆ బాధ్యతను విడిచిపెట్టకుండా అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ చూడవచ్చు మనం గొప్ప మాదిరిని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. మరొకటి, ఆయన దప్పికొనుచున్నాను అని అంటూ ఉంటాడు. దేనికోసము దప్పికొనుచు ఉన్నాడండి? శారీరకమైనటువంటి దప్పిక కాదు, కానీ ఆత్మల భారము కలిగినటువంటి దప్పిక కలిగి ఆయన ఉన్నాడు. ఈనాటి కాలి దినాలలో ఆయన ఎక్కడ కూడా మనం గమనించినట్లయితే గొప్ప మాదిరిని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఈనాటి కాలి దినాలలో అనేక ఆత్మల కొరకు
భారము కలిగినటువంటి వారు చాలా తక్కువ అండి. అనేకమైనటువంటి భారం, అనేక ఆత్మలు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించేవారు, స్వార్థ ప్రకటించేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. మనము గమనించినట్లయితే మరి ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల గుండా, అనేకమైనటువంటి శ్రమల గుండా విశ్వాస జీవితము కానీ క్రైస్తవ జీవితమే ఒక పోరాట జీవితం అయిపోయింది ఈనాడు కాలి దినాలలో. కాబట్టి అటువంటి పరిస్థితుల గుండా కూడా మనం వెళ్ళినప్పటికైనాను మనము ఎవరి భారము కలిగి ఉండాలి, ఎవరి కోసము దప్పికొని ఉండాలయ్యా అంటే ఆత్మల భారము కలిగి మనము ఉండాలి. ఆత్మల కోసం భారము కలిగి ప్రార్థించాలి, ఆత్మల కోసము కన్నీటి ప్రార్థన చెయ్యాలి. ఆనాడు కాలి దినాలలో దేవాది దేవుడు ఏమంటున్నాడు, అయ్యా నేను దప్పికొనుచు ఉన్నాను అని అంటున్నాడండి. దేనికోసం దప్పికొనుచు ఉన్నాడు? ఆత్మల కోసము దేవుడు దప్పికొనుచున్నాడు. గొప్ప మాదిని ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క మాటలో గొప్ప మాదిని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ మాదిరిని మనము అనుసరించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆయన అడుగు జాడల్లో నడవవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆయన చూపించినటువంటి మార్గములో నడవవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆ దేవాది దేవుడు నీ కోసము నా కోసము తన ప్రాణాన్ని అర్పించో సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, పాప పరిహారార్థము కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ పాపాన్ని విడిచిపెట్టి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన తట్టు తిరగవలసినటువంటి వాడివై ఉన్నావు. కాబట్టి దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుడు ఏ విధముగా అయితే ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, ఆయన ఏ విధముగా అయితే సిలువలో తన ప్రేమను కనపరిచాడో, అదే విధముగా నీవు కూడా దేవుని తట్టు తిరిగి ఆయన ప్రేమను స్వీకరించి నీ ప్రేమను, నీ హృదయమును, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే గొప్ప ఆశీర్వాదము నీవు చూడగలవు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధముగా అయితే మరి మన కుటుంబ సభ్యులే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ ఏ విధముగా అయితే వారు మనకి ఇచ్చినటువంటి దానిని మళ్ళీ తిరిగి నువ్వు ఏ విధముగా అయితే వేరే వాళ్ళకి ఇస్తావో, అదే విధముగా కేవలం ఒక మనుష్యుడి దగ్గర మాత్రమే ఏ విధముగా అందిపుచ్చుకుంటూ ఉంటున్నావో, ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నావో, అదే విధముగా దేవాతి దేవుడు తన ప్రాణాన్ని వెలకట్టి నన్ను కొన్నాడు కదా, ఆ దేవాతి దేవునికి నువ్వు ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు. ఇంకా సంవత్సరముల రోజులు వయసు గడించిపోవచ్చున్నది, పెరుగుతూ ఉన్నదే కానీ తగ్గడం లేదు. కానీ నీ జీవితంలో ఇంకా మార్పు లేకపోతే, ఆయన సిలువ దృశ్యము నువ్వు చూసినప్పటికైనాను, ఏ విధముగా ఆయన సిలువలు నీ పాపము కోసం ప్రాణం పెట్టిన విషయము నీవు చూసినప్పటికైనాను నీ జీవితంలో మార్పు లేకపోతే, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సిలువ పెట్టింది, ఆయన ప్రాణము పెట్టింది, ఆయన సిలువలో మరణించింది నీకోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ దృశ్యాన్ని మర్చిపోద్దు. అనుదినము మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆయన గొప్ప మాదిరిని మనకి కనపరుస్తూ ఉన్నది. మరి మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికైనాను, అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నప్పటికైనాను మనము శ్రమల గుండా వెళ్తూ ఉన్నాను, శోధనల గుండా వెళ్తూ ఉన్నాను, నా జీవితంలో మార్పు లేదయ్యా అనని ప్రార్థించవచ్చు. కానీ నీవు ఆయన్ని అనుసరించకుండా నీ జీవితంలో మేలులు కోరితే అది అసాధ్యం అండి. ఆయన చూపించినటువంటి మార్గము, ఆయన చూపించినటువంటి మార్గమును ఎంచుకుని నీవు నడిచినట్లయితే నీ జీవితంలో కార్యములో చూస్తావు. నీ జీవితంలో కార్యములో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మొట్టమొదటిగా చదివినటువంటి రీతిగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేసినటువంటి, ఇక్కడ ఆ వచనంలో మనం గమనించినట్లయితే పాపము అనేటువంటి ప్రస్తావన, పాపము కేవలము మనము చేసినటువంటి పాపము మూలమున దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. పాపము మూలమున ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్టు మనము చూస్తూ ఉంటాము. రోమీయులకు రాసిన పత్రిక ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 17వ వచనము, 6వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే ఇక్కడ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే, మనము ఇంకనూ పాపులమై ఉండగా, ఏంటంటే మనం ఇంకనూ పరిశుద్ధములుగా ఉన్నప్పుడు కాదు, మనం పరిశుద్ధపరచబడినప్పుడు కాదు, దేవుని తట్టు మనం తిరిగి దేవుని సన్నిధిలో పాపక్షమాపణ అడిగినప్పుడు కాదు, ఆయన తన ప్రాణాన్ని
ప్రాణాన్ని అర్పించింది మనము ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను పాపములో, ఈ లోకములో, ఈ దుష్ట ఆలోచనలతోని లేదా చెడు తలంపుతోని, చెడు నడవడికతోని, చెడు ఆలోచనలతోని, చెడు తలంపులతోని నడుచుతూ ఉన్నప్పుడు ఆయన మన కోసము ప్రాణం పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎన్ని సందేశాలు వింటున్నప్పటికైనాను, ఎన్ని వాక్యములు వింటున్నప్పటికైనాను, ఏది చేసినప్పటికైనాను ఈ రోజు విని ఒక చెవిన విని ఒక చెవిన విడిచిపెట్టేటువంటి వారిమిగా కాక ఆయన మాటలు అనుసరించే వారిమిగా ఉండాలి. ఆయన మాటలు నెమరు వేసుకునేటువంటి వారిమిగా ఉండాలి. అలనాడు మన పాపముల కోసం ఆయన మరణించాడే. నువ్వు చేసినటువంటి పాపము కోసము, నువ్వు తలంచినటువంటి చెడు తలంపుల కోసము, నువ్వు నడిచినటువంటి చెడు మార్గములో ఆయన ప్రతి ఒక్క గాయము నీ కోసమే కదా, ప్రతి ఒక్క గాయము నీ పాపము కోసమే కదా, నీవు చేసినటువంటి తప్పిదము కోసమే కదా, నీవు చేసినటువంటి అతిక్రమముల కోసమే కదా. నీవు నోరు తెరిచి ఆయన సన్నిధిలో క్షమాపణ అడగలేవా? నీవు నోరు తెరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించలేవాయా? నేను చేసినటువంటి పాప పరిహార్థం కోసం నీ సిలువలో మరణించావు, నన్ను క్షమించాయని నీవు తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థించలేవా అన్నటువంటి ఒక చిన్న ప్రశ్న వేసుకుందామండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆయన పొందినటువంటి గాయముల చేత, ఆయన వేపించుకున్నటువంటి ఉమ్ము ద్వారా, ఆయన పొడిపించుకున్నటువంటి బల్లెపు పోట్ల ద్వారా, ఆయన పెట్టించుకున్నటువంటి ముళ్ళ కిరీటము ద్వారా నీకు నాకు రక్షణ దొరికింది. నీకు నాకు ఒక సజీవమైనటువంటి, ఒక అర్థవంతమైనటువంటి జీవితము దొరికింది. ఒకవేళ ఆయన మరణించక, ఒకవేళ నీ నా పాపముల కోసం ఆయన ప్రాణము పెట్టి ఉండకపోతే మన జీవితములు శూన్యము, మన జీవితములు ఏ పాటివి, మన జీవితములు అర్థము లేనటువంటి జీవితములుగా, బ్రతుకులుగా ఉండేవి. కేవలము నీ నా జీవితాలకి అర్థము, ఒక పరమార్థము ఉన్నదని అంటే అలనాడు ఆయన మన కోసం పెట్టినటువంటి ప్రాణము మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడ్డాడు అన్నటువంటి విషయము మరి మనము జీవితాలలో తెలుసుకొని మన ఆ సత్యాన్ని మనము గ్రహించి, ఆ సత్యాన్ని గ్రహించి మన జీవితంలో నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితాలలో కార్యములు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలు మనము గమనించినట్లయితే ఆయన అనేకమైనటువంటి మాదిరిని, ఆయన అనేకమైనటువంటి కార్యములను మనకి చూపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సత్యాలను మనకు చూపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సత్యాలను మనకి కనపరుస్తూ ఉన్నాడు. ఈ లోకపు మాలిన్యపు లోకములో పడి మరి ఆ సత్యాలను మరిచి దేవుడి తట్టు తిరిగి ఉన్నటువంటి వారు కూడా లోకములు పడిపోతున్నటువంటి వారు అనేకులై ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధత లేదా ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందు నిమిత్తమైతే ఆయన ప్రాణాన్ని పెట్టాడో, సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిమై ఉన్నాము. ఆ సత్యము ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆ సత్యము ఎన్నటికీ విడిచిపెట్టబడకూడదు. దేవుడు ఏ విధముగా అయితే తన ప్రేమను చూపించాడు, తిరిగి నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన నీ హృదయాన్ని ఆయనకు అప్పచెప్పి, నీ జీవితాన్ని ఆయన హస్తాలకు అప్పచెప్పినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి గొప్ప అవకాశము ఉంటుంది. మన రుణ భాగము తీర్చబడడానికి కోసము, మన పాప పరిహారార్థము కోసము ఆయన సిలువలో మేకులు కొట్టబడ్డాడు. ఆయన సిలువలో మరణించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే విధముగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ సమయమున ఏ విధముగా అయితే ఆయన ఇక్కడ మనం గమనించినట్లయితే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. దేవాతి దేవుడు అంటున్నాడండి, నిజమే కదా, మనము చేసినటువంటి పాపలము కోసం ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, వాస్తవమే, నిజమే. కానీ నీవు మరి ఆయన వాస్తవాన్ని నమ్మినటువంటి నీవు, గ్రహించినటువంటి నీవు, తెలుసుకున్నటువంటి నీవు మరి బాప్తీసం పొంది ఆయన సన్నిధిలో నీవు రక్షణ పొందినటువంటి దానివై ఉన్నావా, వాడివై ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఒకటే మనము తెలుసుకోవాలి.
ఆనాడు దేవుడు మరణించాడు అంటే మన పాపముల కోసమే, వాస్తవమే. కానీ ఆ పాపము విడిచిపెట్టి ఆ నిజ సత్యము మార్గములో మనము జీవిస్తున్నామా? మనం ఆయన సన్నిధిలో పాప క్షమాపణ అడిగి ఆయన తట్టు తిరిగి ఆయన మార్గములో నడుస్తూ ఉన్నామా? రక్షణ పొందామా? మన హృదయాన్ని ఆయనకు అర్పించామా? ఆయన సన్నిధిలో పరిపూర్ణముగా ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆయన అనేకమైనటువంటి సత్యాలను మనకి కనపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఆయన మన పాప పరిహారార్థము కోసము, రుణభారం తీర్చబడటము కోసము ఆయన ఏం చేశాడండి? సిలువలో మేకులు కొట్టబడ్డాడు. రెండవదిగా ఆయన అనేకమైనటువంటి మాదిరిని చూపించాడు. అటువంటి మాదిరికరమైనటువంటి జీవితములలో మనల్ని కూడా జీవించమంటున్నాడు. ఆయన చూపించినటువంటి ఆయన విడిచిపెట్టినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము అనుసరించి జీవించవలసినటువంటి వారిమై ఉన్నాము. మూడవదిగా గొప్ప రక్షణ భాగ్యము మనము కలిగి ఉండాలి. కేవలం ఆయన మరణించాడు, తిరిగి లేచాడటువంటి సత్యము తెలుసుకుంటే సరిపోదు. మన హృదయాన్ని ఆయనకు అర్పించి, మన హృదయాన్ని మన జీవితాన్ని ఆయన హస్తాలకు అప్పగించినట్లయితే దేవుడు మహిమ పొంది ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆ సిలువలో మరణించింది కేవలము పెయిన్ ఫర్ ది క్రాస్, పర్పస్ ఫర్ ది క్రాస్, పవర్ ఆఫ్ ది క్రాస్, వేర్ ప్రీచ్ అబౌట్ ది క్రాస్. ఆయన సిలువలో మరి ఎంతో కష్టాన్ని లేదా ఎంతో నొప్పిని భరించాడు. ఆ కష్టాన్ని పడినటువంటి దేవుడు ఎంతో కష్టాన్ని భరించాడు, ఎంతో బాధని అనుభవించాడు. ఎవరి కోసం అండి? నీ కోసము, నా కోసమే కదా. ఆ కష్టాన్ని అనేకులకి ప్రకటించాలి, అనేకులకి విస్తరించబడాలి. ఈ శ్రమల గుండా, ఈ శ్రమ కాలము లేదా ఈ బహుభయంకరమైనటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దీన్ని జయించడానికి ఆయన సిలువ శక్తిని మనము పొందుకోవాలి. ఆయన పునరుద్ధరణ శక్తి మనము పొందుకోవాలి. ఏ విధముగా అయితే దేవుడు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో, ఏ విధముగా అయితే దేవుడు తన ప్రాణాన్ని అర్పించి మన కోసం వెలపెట్టి కొన్నాడో, ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనేకులకి ప్రకటించాలి. అనేకుల్ని దేవుని వైపు త్రిప్పేటువంటి వారిమిగా ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన శక్తిని ప్రకటించాలి. ఆయన సిలువ ధ్యాన దినాలను మనం ఏ విధముగా అయితే నెమరు వేసుకుంటున్నామో, ఏ విధముగా అయితే పాటిస్తూ ఉన్నామో, ఏ విధముగా అయితే అనుసరిస్తూ ఉన్నామో, అదే విధముగా అనేకులకి మనము అనుసరింప చేసేటువంటి విధానములో వారిని మనము నడిపించవలసినటువంటి వారిమై ఉన్నాం. ప్రేమదేవుని బిడ్డలారా, ఏ విధముగా అయితే దేవుడు మన అపరాధముల కోసము, మన పాప పరిహారార్థము కోసం ఆయన మరణించాడు, ఏ విధముగా అయితే ఆయన ప్రాణాన్ని పెట్టాడో, మనం ఆ సత్యాన్ని గ్రహించి అనుదినము అనుక్షణం మనము అనుసరించుదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ శవం కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నీకే వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. అయా నువ్వు చూపించినటువంటి ప్రేమ అయాని తనసే ఈ లోకములో ఎక్కడ దొరకదయ్యా. అయా నువ్వు చూపించినటువంటి ప్రభా, దేవాని తనసే ప్రభా, కరుణ ప్రభా, అయా నువ్వు చూపించినటువంటి ప్రేమ రచ్చ అయ్యా ఈ లోకములో రచ్చ ఎక్కడ దొరకదయ్యా. కేవలము రచ్చ నీవు మాత్రమే రచ్చ ఇవ్వగలిగినటువంటి దేవుడవై ఉన్నావు. కేవలము నీవు మాత్రమే చూపించగలిగినటువంటి దేవుడవై ఉన్నావు ప్రభా. అయా నిన్ను నమ్మినటువంటి ప్రజలను విడువుని అంటున్నావు ప్రభా. అయాని తెలిసి నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకుని జీవించే కృపను రాజ్యదేవను దయచేయండి. అయాని తెలిసే ప్రభా దేవ, సంవత్సరానికి రాజ్యదేవ రోజుల తర్వాత కాదయ్యా, అనుదినం అనుక్షణము రాజ్యనేసుల ధ్యానము చేసుకునేటువంటి కృపను దయచేయమని అడుగుతూ ఉన్నానయ్యా. అయాని తెలిసే ప్రభను మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.